హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రోటీలోకి, అలానే రైస్లోకి, దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 3 బీరకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా సైడ్స్ కట్ చేయండి. ఇలా అన్ని బీరకాయలని కూడా ఈ విధంగా రెండు వైపులా సైడ్స్ కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని బీరకాయలకున్న చెక్కు ఏదైతే ఉందో దాటిని తీసేయండి. ఇక్కడ మనకి బీరకాయలు అనేవి చేదున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇలా బీరకాయలన్నిటిని కూడా ఈ విధంగా పైన చెక్కు మొత్తం తీసేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు బీరకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని బీరకాయలని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి బీరకాయ ఎగ్ కర్రీకి ఎప్పుడైనా బీరకాయలు అనేవి లేతగా ఉంటేనే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి బీరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక పచ్చిమిర్చిని అలాగే ఒక ఆనియన్ని తీసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ తాలింపు దినుసులు అనేది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ బీరకాయ ఎగ్ కర్రీ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా బీరకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బీరకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని బాగా మగ్గించండి. బీరకాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గిపోవడానికి దీనిలోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి బీరకాయ ముక్కలు అనేవి 2 నిమిషాల తర్వాత ఇలా లైట్గా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు ఈ బీరకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి. చూడండి, మనకి బీరకాయ ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ని ఇలాగా బ్రేక్ చేసి వేసుకోండి. ఇలా మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసుకొని ఇలా కదపకుండా ఒక 4-5 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసేసి ఈ ఎగ్స్ని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా ఎగ్స్ మొత్తాన్ని ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకొని వీటిని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఈ బీరకాయ ఎగ్ కర్రీ అనేది ఇలా చేసి పెట్టండి. చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. రైస్లోకి అలానే పుల్కాలోకి దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. అలాగే 1½ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి. మనకి కర్రీ అనేది ఆయిల్ ఇలా పైకి బాగా తేలేంత వరకు ఈ కర్రీని మగ్గించండి. లేకపోతే మనకి బీరకాయ ఎగ్ కర్రీ అనేది నీసు వాసన వస్తుందండి. కాబట్టి మనకి ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.